సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో 2 స్టార్ హోటళ్లు అమరావతిలో అడుగు పెట్టబోతున్నాయి. వీటికి సంబంధించి టూరిజం శాఖ ఇవ్వబోతున్నటువంటి ఇన్సెంటివ్స్తో సహా జీవోలు రిలీజ్ చేసింది. కీలకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సర్వీసెస్ అందిస్తున్నటువంటి హాస్పిటాలిటీ రంగంలో ప్రత్యేకమైన ముద్ర వేసినటువంటి దస్పల్లా గ్రూప్ అమరావతిలో ఒక హోటల్ని ప్రారంభించబోతుంది. దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చింది. అలానే మ్యారియట్ గ్రూప్, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, దానికి సంబంధించి కూడా అమరావతిలో కోర్ట్యార్డ్ బై మ్యారియట్ పేరుతో ఒక హోటల్ రాబోతుంది. వీటికి సంబంధించినటువంటి జీవోలు రిలీజ్ అయినాయి. అమరావతి ఈ కోర్ట్యార్డ్ బై మ్యారియట్ అనేది ఇది ఒక బ్రాండ్ నేము, అలానే దస్పల్లా కూడా ఒక బ్రాండ్ నేమ్గా మనం చూస్తూ ఉంటాం. వీటికి సంబంధించిన జీవోలు ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఫస్ట్ ఇది కోర్ట్యార్డ్ బై మ్యారియట్ అంటే గ్రాంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ 4 స్టార్ హోటల్. అంటే మ్యారియట్ది 4 స్టార్ హోటల్ అవుతుంది, అలానే దస్పల్లాది కూడా 4 స్టార్ హోటలే అవుతుంది. రెండు కూడా ఒకటే రేంజ్ ఆఫ్ హోటల్స్ కింద కేటాయించారు. రెండు కూడా అమరావతిలోనే యాజ్ పర్ టూరిజం పాలసీ ఈ శాంక్షన్స్ అన్ని కూడా ఇచ్చారు. ఇది దస్పల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరుతో అమరావతి నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. దస్పల్లా ఆల్రెడీ మనకు తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి సంస్థ. దీనికి సంబంధించిన ట్రాక్ రికార్డు చూడాలంటే ఇది దస్పల్లాకి సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, అలానే గుంటూరులో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. దస్పల్లా ఇప్పుడు అమరావతిలో అడుగు పెడుతుంది అనమాట. ఇలా ట్రాక్ రికార్డ్, ఇది ప్యూర్ తెలుగు కుజిన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. సో ఒక బ్రాండ్ వాల్యూ అయితే క్రియేట్ అయినటువంటి సంస్థ. సో వీళ్ళకి ఏమి ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది దస్పల్లా హోటల్స్కి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీని ఒకసారి పరిశీలించి చూస్తే కనుక, సో ఇది దస్పల్లా బ్రాండ్కి సంబంధించి ఇచ్చినటువంటి జీవోలో ఇందులో ఇన్సెంటివ్స్ ఆల్రెడీ హోటల్స్కి సంబంధించి క్లియరెన్సెస్ ఎప్పుడో వచ్చేసినాయి. అయితే ఇన్సెంటివ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇన్సెంటివ్స్లో కూడా క్లారిటీ వచ్చింది. దస్పల్లా హోటల్స్ అయితే 200 కోట్ల రూపాయలని దీనికోసం ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది 4 స్టార్ హోటల్, అలానే 400 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని చెప్పని చెప్తుంది. దీనికి క్లియరెన్స్ గతంలోనే అయిపోయింది కాబట్టి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు ఇచ్చినటువంటి క్లియరెన్స్, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిటీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఇచ్చినటువంటి ఇది చూస్తే కనుక ఇన్సెంటివ్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మనం పరిశీలించి చూడాలి. ఇది టూరిజం పాలసీ 24-29 దీని ప్రకారం ఇన్సెంటివ్స్ దస్పల్లా హోటల్స్కి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ 4 స్టార్ హోటల్ ఎట్ అమరావతి రికమెండెడ్ టు కన్సిడర్ ఇంప్లిమెంటేషన్ యాజ్ 24 months. 2 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ అయిపోయి ఆపరేషన్స్లోకి వస్తే కనుక ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అందులో రీయింబర్స్మెంట్ ఆఫ్ 100% నెట్ స్టేట్ జిఎస్టీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. జిఎస్టీ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. రియలైజేషన్ ఆఫ్ 100% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ యాజ్ బీయింగ్ లార్జ్ టూరిజం ప్రాజెక్ట్. సో లార్జ్ టూరిజం ప్రాజెక్ట్ అంటే 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి స్పెషల్ కేటగిరీస్ ఇస్తున్నారు. అలానే 10% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎట్ 10 crore. రీయింబర్స్మెంట్ షల్ బి ఇన్ 5 equal annual installments ఫ్రమ్ సిఓడి. అంటే కమిషనింగ్ అయిన తర్వాత దీనికి వచ్చేటువంటి రిటర్న్స్ కింద. తర్వాత రీయింబర్స్మెంట్ ఆఫ్ 100% స్టాంప్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎట్ ఇండస్ట్రీ రేట్స్, అలానే రీయింబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ సప్లై ఛార్జెస్, సివేజ్ ట్యాక్స్ ఎట్ ఇండస్ట్రీ రేట్స్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ వెన్ కంపెనీ అప్లై ఫర్ ద పర్మిషన్స్ త్రూ ద సింగిల్ విండో ప్లాట్ఫామ్. సో ఇది ఈ ఎగ్జామ్షన్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే మ్యారియట్ హోటల్కి కూడా ఆల్మోస్ట్ అవే ఎగ్జామ్షన్స్ వస్తున్నాయి. మ్యారియట్ హోటల్ సైజు పరంగా చూస్తే కనుక ఇది 300 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మరొక 300 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలానే ఇన్వెస్ట్మెంట్ సైజ్ చూస్తే కూడా 176 కోట్లతో దీన్ని డెవలప్ చేస్తున్నారు మ్యారియట్ 4 స్టార్ హోటల్ని. ఇది 4 స్టార్ హోటల్ అవుతుంది. 4 స్టార్ హోటల్ 176 కోట్లతో కట్టేటువంటి 4 స్టార్ హోటల్ అవుతుంది. ఇందులో 300 మంది ఇండైరెక్ట్గా, అలానే డైరెక్ట్గా 300 మంది, మొత్తం 600 మందికి ఇందులో ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పని చెప్తున్నారు. సో ఇవే క్రైటీరియాని తీసుకుని మళ్ళీ సేమ్ రీయింబర్స్మెంట్ ఆఫ్ స్టేట్ జిఎస్టీ, అలానే
ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఈ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్, అలానే రీఎంబర్స్మెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ కూడా సేమ్ కన్సిడరేషన్స్ ఇచ్చింది అనమాట. రెండు కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావడం. ఇప్పుడు దస్పల్లా అయితే మనకి నేషనల్ ఎరీనాలో ఒక ప్రత్యేకమైనటువంటిది. ఇది కూడా మ్యారియట్ హోటల్కి సంబంధించినటువంటి చూస్తే కూడా ఇది ఇంటర్నేషనల్గా టైఅప్స్ చేసుకుని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. కాబట్టి ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాజధానిలో కనుక హాస్పిటాలిటీ రంగంలో అడుగు పెడితే రాబోయేటువంటి రోజుల్లో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు, సదస్సులు వీటన్నిటికి కూడా మంచి జోష్ ఇచ్చేటువంటి అంశం అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే టూరిజం రంగాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తూ ఈ మధ్యనే నిర్ణయం తీసుకుంది. అలానే టూరిజం పాలసీని కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఈ రెండింటిని క్లబ్ చేస్తూ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తారో వాటన్నిటిని కూడా వీటికి అప్లై చేసింది. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్స్ 2 కూడా ఆపరేషన్లోకి వస్తాయి. అమరావతికి వచ్చేటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాయి.